హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కట్టడాలు మరియు వాటిని నిర్మించిన రాజులకు సంబంధించి ఆ కట్టడాలను ఎవరు నిర్మించారనేది మీకు ప్రతి ఒక్కటి రాష్ట్రాల వారీగా ఏమేం కట్టడాలు ఉన్నాయి, ఏ రాజులు నిర్మించారనేది ఇమేజ్ ద్వారా ట్రిక్ చెప్తూ వాటిని ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకునే విధంగా సింపుల్ ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియన్ హిస్టరీ పరంగా ఇంపార్టెంటే, లేదంటే స్టాటిక్ జీకే పరంగా కూడా జనరల్ నాలెడ్జ్ సంబంధించి కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంటే. సో ఈ టాపిక్ నుంచి 3 లేదా 4 మార్కులు అనేది ఏ ఎగ్జామ్ తీసుకున్నా అడగడం జరుగుతుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఏ ఎగ్జామ్ తీసుకున్న ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు అడుగుతాడు. కట్టడాలు వాటిని నిర్మించిన వారిని మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ తీసుకున్న ప్రీవియస్ పేపర్ చూడండి, 1 లేదా 2 మార్కులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ ని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కటి మీకు ఇమేజెస్ ద్వారా చెప్తాను. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి, ఎలాంటి ఎగ్జామ్కైనా మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ యాప్ అయినా తీసుకోండి, 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన యాప్ అనేది కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే. ఇంకా ఎలాంటి యాప్ లేదు. ఓకేనా? ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు సులభమైన పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారు ఉంటే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే ఇందులో మొదటగా అక్బర్ నిర్మించిన కట్టడాలకు సంబంధించి చూద్దాం. ఈ అక్బర్ నిర్మించిన కట్టడాలకు సంబంధించి ఒక చిన్న ట్రిక్ స్టోరీ చెప్తాను. ఆ ట్రిక్ స్టోరీ చెప్పిన తర్వాత అదంతా ఒక ఇమేజ్ లోనే ఉంటుంది. ఈ ఇమేజ్ గుర్తున్నా కూడా మీకు అక్బర్ నిర్మించిన కట్టడాలు అనేది ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి ఇమేజ్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ అక్బర్ నిర్మించిన కట్టడాలకు సంబంధించి ట్రిక్ ఏంటి అంటే, అక్బర్ ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే ప్రయాణం. ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తున్నాడు చూడండి. అక్బర్ ఆగ్రా నుంచి మొదలు పెట్టుకొని ఫతేపూర్కి ఎలా వెళ్ళాడు? ప్రయాణం అనేది బుల్లెట్ బండి మీద వెళ్ళాడు. ఎక్కడి నుంచి? ఇక్కడ అక్బర్ ఇతను ఆగ్రా నుంచి బయలుదేరి ఫతేపూర్ సిక్రీకి బుల్లెట్ బండి మీద బయలుదేరడం జరిగింది. ఓకేనా? బుల్లెట్ బండి మీద వెళ్తున్న ఫోటో. దీని ప్రకారం చూస్తే ఈ అక్బర్ సంబంధించి నిర్మించిన కట్టడాలు అనేవి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్బర్ ఆగ్రా నుంచి మొదలు పెట్టాడంటే ఇది కూడా ఆతోటే స్టార్ట్ అవుతుంది కదా, ఆగ్రా నుంచి. ఓకేనా? సో ఆగ్రా కోట, అక్బర్ సంబంధించి ఆగ్రా కోట నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఫతేపూర్కి వెళ్తున్నాడు. సో ఫతేపూర్ సిక్రీ నగరాన్ని కూడా అక్బరే నిర్మించాడు. ఓకేనా? ఫతేపూర్ సిక్రీ నగరం 2 వచ్చేసాయా. నెక్స్ట్ బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడు. ప్రయాణం అనేది ఏదో ఒక వాహనం మీద వెళ్తారు కదా, కార్ కానీ, బస్సు కానీ, బండి కానీ, ఏదన్నా ఒక బండి మీద వెళ్తారు. ఇక్కడ బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడు. సో ఇక్కడ బుల్లెట్ అంటే బుల్లెట్ బులంద్. ఓకేనా? సిమిలర్ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. బులంద్ దర్వాజా కూడా అక్బర్ నిర్మించిన కట్టడం. ఓకేనా? బులంద్ దర్వాజా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ ఫతేపూర్ సిక్రీ నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్ళాడు. అలహాబాద్ కూడా వెళ్దామని చెప్పేసి, కొంచెం టైం ఉంది కదా, ఇంకొక నగరం వెళ్దామని చెప్పేసి అలహాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. సో అలహాబాద్. సో లాస్ట్ ఏంటి? అలహాబాద్ కోట కూడా అక్బరే నిర్మించాడు. సో ఇప్పుడు అక్బర్ సంబంధించి మీకు ఎన్ని వచ్చాయి? ఆగ్రా నుంచి బయలుదేరాడు, ఆగ్రా కోట వచ్చింది. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ వచ్చింది. బుల్లెట్ బండి అంటే ఇక్కడ బులంద్ దర్వాజా వచ్చింది. నెక్స్ట్ అలహాబాద్ కోట కూడా వచ్చింది. ఈ 4 అక్బర్ సంబంధించి కేవలం ఈ ఒక్క ఇమేజ్ చూస్తే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకేనా? ఇలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అక్బర్ సంబంధించి ఇవన్నీ కట్టడాలు. నెక్స్ట్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి ఈ నిర్మించిన కట్టడాలు ఏమిటి చూడండి. ఈ ట్రిక్ స్టోరీ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనేది ఒక 2 నిర్మాణాలు చేస్తాడు. ఒకటి పెద్ద భవనం, ఒక మినార్ అనేది కడతాడు. తర్వాత ఒక చిన్న గుడిసె కట్టడం జరుగుతుంది. అపోజిట్ ఒక పెద్ద మినార్ కట్టిన తర్వాత ఒక 2.5 రోజుల్లోనే ఒక చిన్న గుడిసె కట్టడం జరుగుతుంది. అదే ట్రిక్ స్టోరీ. ఇక్కడ చూడండి, కుతుబుద్దీన్ ఐబక్ అనేది ఢిల్లీలో ఒక మినార్ కట్టాడు. ఢిల్లీ అంటే మన క్యాపిటల్ కదా, చాలా పెద్దది కాబట్టి అక్కడ పెద్ద మినార్ కట్టాడు. సో తర్వాత మినార్ కట్టిన తర్వాత అజ్మీర్లో 2.5 రోజుల్లోనే, ఓన్లీ 2.5 డేస్లోనే ఒక చిన్న గుడిసె లాంటిది, ఒక జోప్రా కట్టాడు. ఓకేనా? ఒక జోప్రా కట్టాడు. సో ఇక్కడ వీటిని డీకోడ్ చేస్తే, ఇవి రెండింటిని డీకోడ్ చేస్తే ఢిల్లీలో కుతుబ్ మినార్ అంటే
కుతుబ్ మినార్ సంబంధించి ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఎవరు? ఇతని పేరు మీదుగానే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్. ఇది ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా? పేరు మీదుగానే వచ్చింది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. మినార్ నిర్మించిన తర్వాత, ఢిల్లీలో ఒక పెద్ద మినార్ నిర్మించిన తర్వాత నెక్స్ట్ 2.5 రోజుల్లోనే ఒక జోప్రా అనేది, ఒక గుడిసె లాంటిది నిర్మించడం జరిగింది. 2 చేతులతో రెండింటిని పట్టుకున్న ఇమేజ్ చూడండి. దాని ప్రకారం ఇవి 2 నిర్మాణాలు అనేది కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినవి ఇవి 2. దీని ప్రకారం చూస్తే ఈ ఆదే దిన్ హాఫ్ అని చెప్పాను కదా, 2.5 అరని ఏమంటారు మనం? ఆదా అంటాం కదా. ఆదే దిన్ కా జోప్రా ఒక గుడిసె లాంటివి నిర్మించడం జరిగింది. ఇక్కడ గుడిసె ఉంది, మినార్ ఉంది. ఇలా మనం కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించిన ఈ కట్టడాలు అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ చిన్న ఇమేజ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి ఢిల్లీలో నిర్మించినవి ఏమేంటివి కట్టడాలు. ఇక్కడ ఇమేజ్ చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో అతను దర్వాజా దగ్గర కూర్చొని బయటికి చూస్తున్నాడు. ఇంట్లో అతను దర్వాజా దగ్గర కూర్చున్నాడు. ఈ దర్వాజా పేరేంటి? అలై దర్వాజా. దర్వాజాకు పేరు ఉంటుంది కదా, అలై దర్వాజా గుండా అతను హౌస్లో తన హౌస్లో కూర్చొని బయటికి చూస్తున్నాడు. అంతే సింపుల్. ఇక్కడ ఏం కనిపిస్తుందో అదే మనకు కట్టడాలు. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంటి దగ్గర, ఇల్లు అంటే ఏంటి? హౌస్ కదా. సో హౌస్ తోటి వచ్చేది ఏంటి? ఇక్కడ చూడండి, హౌస్ కాస్. ఈ హౌస్ కాస్ అనే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎక్కడ? ఇంటి దగ్గర ఒక దర్వాజా దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ దర్వాజాని ఏమంటారు? అలై దర్వాజా అంటారు. అలై అన్నాడు పేరు ఎందుకు వచ్చింది? ఇతని పేరు మీదుగానే ఎవరింటికి వారు పేరు పెట్టుకుంటారు కదా. ఇతని పేరేంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీలో ఈ అల్లాని అలై అని రాసుకున్నాడు, ఓకేనా? అలై ఇంటి పేరు అలై దర్వాజా. ఇతని పేరు మీదుగానే అలై దర్వాజా వచ్చిందని గుర్తుపెట్టుకోండి, అంతేనా? ఓకే, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే అలై దర్వాజా కూడా ఇతను నిర్మించినది, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇవి 2 కట్టడాలు అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినవి. ఓకే, ఒక్క ఇమేజ్ చూసినా కూడా మనకి ఎప్పటికి గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ సంబంధించిన కట్టడాలు చాలా ఇంపార్టెంట్. ఇవి షాజహాన్ కట్టడాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఉన్నా కూడా చాలా సింపుల్ ట్రిక్, ఒకే ఒక పదంతో 6 గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 6 ఉంటాయి. ఇప్పుడు ట్రిక్ వచ్చేసి షాజహాన్ తన చుట్టాలు బంధువులు ఒక అమ్మాయి రేష్మా అని ఉంటుంది. ఆ రేష్మా అనే అమ్మాయి ఎక్కడికో ప్రమాదకరమైన స్థలం వెళ్ళడం చూస్తే అక్కడికి రేష్మా మత్జా అని చెప్పేసి అంటాడు. పిలిచేసి రేష్మా మత్జా అక్కడికి వెళ్ళకు అని చెప్పేసి ఒక పదం పిలవడం జరుగుతుంది. దీని ప్రకారం చూస్తే ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రేష్మా మత్జా. ఈ ఒక్క పదం గుర్తుంటే మీకు ఈ 6 గుర్తుంటాయి. రేష్మా మత్జా అనే ట్రిక్ ప్రకారం షాజహాన్ సంబంధించి కట్టడాలన్నీ చెప్తాను చూడండి. రేష్మాలో ఇక్కడ RE రే అంటే రెడ్ ఫోర్ట్, ఓకేనా? రేతోటి వచ్చేది రెడ్, RE రెడ్ ఫోర్ట్, ఎర్ర కోట నిర్మించాడు షాజహాన్. నెక్స్ట్ కంటిన్యూగా రేష్మాలో SH అంటే షా తోటి వస్తుంది కదా, షీష్ మహల్ కూడా మన షాజహాన్ నిర్మించిన కట్టడం. నెక్స్ట్ రేష్మా, ఓకేనా? మా తోటి వచ్చేది మోతీ మసీద్. 1కి 2 సార్లు చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. మా తోటి వచ్చేది మోతీ మసీద్. నెక్స్ట్ ఇంకొకటి మత్జా అని అంటున్నాడు. మత్జా మళ్ళీ మాతోటే వస్తుంది. ముంతాజ్ మహల్, 2 వస్తున్నాయి మాతోటి. ఏంటి? 1 మోతీ మసీద్, 2 ముంతాజ్ మహల్. తాజ్ మహల్, దీన్నే తాజ్ మహల్ అంటారు, ఓకేనా? నెక్స్ట్ తన భార్య అయిన ముంతాజ్ బేగం పేరు మీదుగా ముంతాజ్ మహల్ అనేది, ఈ తాజ్ మహల్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మత్జా, ఇక్కడ మత్లో ఇక్కడ ME అయిపోయిందా? మత్ టీ తోటి స్టార్ట్ అయ్యేది. తఖ్త్ ఏ తావూస్, ఇది నెమలి సింహాసనం. షాజహాన్ దగ్గర నెమలి సింహాసనం ఉంటుంది, ఓకేనా? నెమలి సింహాసనం మీద కూర్చుంటాడు కదా. సో ఇక్కడ దాని పేరేంటి? తఖ్త్ ఏ తావూస్, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్కి మత్ జా తోటి స్టార్ట్ అయ్యేది. జామా మసీద్ కూడా షాజహాన్ నిర్మించిన కట్టడం. ఇవి 6. ఒకే ఒక పదం ఏంటి? రేష్మా మత్జా. షాజహాన్ ఒక అమ్మాయిని అంటున్నారు, రేష్మా మత్జా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ పదం ద్వారా మనకి 6 షాజహాన్ నిర్మించిన కట్టడాలు అనేది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి కొన్ని రాష్ట్రాలలో ఫేమస్ కట్టడాలు ఉంటాయి. ఆ కట్టడాలని ఏ రాజులు నిర్మించారో చూద్దాం. ఇప్పుడు బీహార్ కానీ, బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, ఒడిశాలో కానీ ఈ కట్టడాలు ఏమేమి ఉన్నాయి, ఆ కట్టడాలు నిర్మించిన రాజులు ఏమేంటో చూద్దాం. రాష్ట్రాల వారీగా చూద్దాం. ఇప్పుడు వాటికి సంబంధించి దానికి ఏ రాష్ట్రం సంబంధించి ఆ రాష్ట్రం సెగ్రిగేట్ చేసి మరి అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మీకు ఈజీగా గుర్తుండే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బీహార్, బెంగాల్ సంబంధించిన కట్టడాలు. ఇందులో మొదటిది నలంద విశ్వవిద్యాలయం. కుమారగుప్తుడు నిర్మించాడు. కుమారగుప్త 1, ఓకేనా? ఇది ఎక్కడ? బీహార్లో ఉంటుంది నలంద విశ్వవిద్యాలయం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీలో చదివాడు, చాలా ఫేమస్ కాబట్టి కుమారగుప్తుడు ఎక్కడ చదివాడు? నలంద యూనివర్సిటీలో చదువుకున్నాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుమార అంటే కుమారగుప్త 1, నలంద యూనివర్సిటీలో చదివాడు.
సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇతను ఫస్ట్ కుమారగుప్తా 1 అని గుర్తుపెట్టుకోండి. ఆ యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కుమారునికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో కుమారగుప్తా 1 ఇది బీహార్. ఓకేనా, బీహార్ సంబంధించి. నెక్స్ట్ అదే విధంగా బీహార్లో ఇంకొక విశ్వవిద్యాలయం ఉంది, విక్రమశిల విశ్వవిద్యాలయం. దీన్ని ధర్మపాలుడు నిర్మించడం జరిగింది. విక్రమశిల విశ్వవిద్యాలయం ధర్మపాల. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ విక్రమశిల విశ్వవిద్యాలయంలో లేదా పాఠశాలల్లో స్కూళ్ళల్లో ఏం నేర్పిస్తారు? ఎప్పుడైనా అని చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తారు? క్రమశిక్షణగా ఉండడం ఎలానో నేర్పిస్తారు. అదేవిధంగా ధర్మంగా ఉండాలని నేర్పిస్తారు. స్కూల్లో ఎవరికైనా కానీ పిల్లలకి క్రమశిక్షణ మరియు ధర్మంగా ఉండడం అనేది నేర్పిస్తారు. ఇప్పుడు దీని పరంగా చూస్తే పాఠశాలలో క్రమశిక్షణ మరియు ధర్మంగా ఉండడం నేర్పిస్తారంటే ఇక్కడ క్రమశిక్షణ అంటే విక్రమ, ఇక్కడ చూడండి క్రమశిక్షణ క్రమానుందా విక్రమశిల విశ్వవిద్యాలయం సంబంధించి చెప్తున్నా. ఓకేనా, క్రమశిక్షణతో పాటు ఇంకేం నేర్పిస్తారు? ధర్మంగా ఉండడం నేర్పిస్తారు. క్రమశిక్షణ ఉంటేనే కదా ధర్మంగా ఉండడం అనేది నేర్చుకునేది. సో రెండు ఇంటర్లింక్ కాబట్టి ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం క్రమశిక్షణ సంబంధించి ధర్మంగా ఉండడం నేర్పిస్తారంటే ధర్మంగా అంటే ధర్మపాలుడు నిర్మించాడు. ధర్మపాలుడు ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించారు. ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించి, పశ్చిమ బెంగాల్ సంబంధించి. శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే మనిషి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడైనా శాంతిని కోరుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి, శాంతిని అంటే శాంతినికేతన్. ఓకేనా, శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించడం జరిగింది. ఓకేనా, ఇది బీహార్ మరియు బెంగాల్ సంబంధించిన కట్టడాలు ఇవి 3. నెక్స్ట్ పల్లవులు మరియు చోళరాజులు, తమిళనాడు సంబంధించిన ట్రిక్స్. తమిళనాడులో ఉన్న కట్టడాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమిళనాడులో కట్టడాలు ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. చూడండి, మొదటగా రాజరాజ చోళ 1 సంబంధించి చూద్దాం. బృహదీశ్వర్ ఆలయం ఎన్నోసార్లు ఎగ్జామ్ లో అడిగారు. బృహదీశ్వర్ ఆలయం సంబంధించి ఈ ఆప్షన్స్ లో రాజరాజ 1, నరసింహ 1, నరసింహ 2, రాజేంద్ర 1, ఇవన్నీ 1లు 2లు ఇట్లా ఇస్తా ఉంటాడు మనకి ఎగ్జామ్ లో. ఇది చూసి మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ట్రిక్స్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది ఏం అవసరం లేదు, దేనికి దానికి మీకు ఈజీగా గుర్తుండే విధంగా ట్రిక్స్ చెప్తాను. ఈ తమిళనాడు సంబంధించి ముఖ్యంగా పల్లవులు చోళరాజులకు సంబంధించి చూడండి. రాజరాజ చోళ 1కి సంబంధించి బృహదీశ్వర్ ఆలయం అని చెప్పాను. ఇప్పుడు రాజరాజ చోళుడు పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడు. పెద్ద అంటే బృహత్కరమైన రాజ్యాన్ని పరిపాలించాడు, పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి సో అతను బృహదీశ్వర ఆలయాన్ని కట్టాడు. పెద్ద అంటే బృహత్. ఓకేనా, బృహత్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని పేరులోనే 2 సార్లు ఉందా, రాజాది రాజా. ఇతని పేరే పెద్దగా ఉంది కదా, రాజా అని డబల్ టైమ్స్ వస్తుంది కాబట్టి సో బృహత్ పెద్దదైన రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి ఇతడు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు, కట్టాడని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాజేంద్ర 1కి సంబంధించి రాజేంద్ర 1 గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. గంగైకొండ చోళపురం రాజేంద్ర 1. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? రాజేంద్రుడు గంగా వరకు వెళ్ళి మరి యుద్ధం చేశాడు. గంగా నది వరకు వెళ్ళి మరి యుద్ధం చేశాడని గుర్తుపెట్టుకోవచ్చు. దీని ప్రకారం రాజేంద్రుడు అంటే రాజేంద్ర 1 గంగా వరకు వెళ్ళి యుద్ధం చేశాడు. గంగా నది వరకు వెళ్ళి యుద్ధం చేశాడంటే గంగైకొండ చోళపురం సంబంధించి ఓకేనా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నరసింహవర్మన్ 2 షోర్ టెంపుల్ మరియు కైలాసనాథన్ టెంపుల్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నరసింహవర్మన్ 2 నరసింహస్వామి సముద్రం ఒడ్డున కైలాసనాథుని పూజిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. నరసింహస్వామి సముద్రపు ఒడ్డున సీషోర్ సముద్రపు ఒడ్డు అంటే ఏంటి? షోర్ అంటారు కదా, షోర్ ప్రాంతం, సీషోర్ అంటారు కదా. సో షోర్ అనేది ఇంపార్టెంట్. కైలాసనాథుని పూజించాడని గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిక్ ప్రకారం నరసింహవర్మన్ 2 సంబంధించి ఈ కట్టడాలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నరసింహస్వామి అంటే నరసింహవర్మన్ 2 సంబంధించి చూస్తున్నాం. సముద్రం ఒడ్డున ఏమంటారు? షోర్ అంటారు కదా. సో షోర్ అంటే ఇక్కడ షోర్ టెంపుల్. ఇక్కడ ఏంటి? నరసింహవర్మన్ 2 షోర్ టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కైలాసనాథుని పూజించాడంటే కైలాసనాథన్ టెంపుల్. ఓకేనా, ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, చిన్న ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో ఉన్న దేవాలయానికి సంబంధించి ట్రిక్. అది ఎవరెవరు నిర్మించారు? సూర్య దేవాలయం చాలా ఇంపార్టెంట్. కోనార్క్ లో ఉన్న సూర్య దేవాలయం. మరి కోనార్క్ సూర్య దేవాలయం ఎవరు నిర్మించారు? నరసింహదేవ 1. ఇది చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ట్రిక్ వచ్చేసి, మీరు సింగం సినిమా చూశారు కదా, సింగం మూవీలో హీరో ఎవరు? సూర్య. ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో సూర్యకు సంబంధించి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంటుంది. సింగం హీజ్ నరసింగం అని అంటారు కదా. సో ఇప్పుడు ఆ సాంగ్ ప్రకారం చూస్తే సింగం అంటే ఇక్కడ నరసింహ. ఓకేనా, హీజ్ నరసింగం అంటారు కదా, నరసింహ. సో సూర్య నేమ్ ఏంటి దాంట్లో? నరసింహనే కదా సింగం సినిమాలో. సో సూర్య నేమ్ నరసింహ. సో ఇక్కడ నరసింహదేవ 1, ఇక్కడ సూర్య పేరు అంటున్నాం కాబట్టి సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇలా లింక్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జగన్నాథ ఆలయం. పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం
అనంతవర్మన్ అనేది నిర్మించడం జరిగింది. అనంతవర్మన్. దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర అనేది చాలా మంది చూడడానికి వచ్చారు, అనంతమైన జనాలు వచ్చారు, అనంతంగా వెళ్తుంది రథం అనేది, పూరి జగన్నాథుడు రథం అనేది అనంతంగా వెళ్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చిన్న ట్రిక్ ప్రకారం పూరి జగన్నాథుడు అంటే పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం, ఈ రథం అనేది అనంతంగా వెళ్తుంది, ఈ రథయాత్రకు అనంతమైన జనాలు వచ్చారంటే అనంత అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అనంతవర్మన్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న గుహలకు సంబంధించి ట్రిక్. ఈ ముఖ్యంగా మహారాష్ట్ర పేరు వినగానే అజంతా ఎల్లోరా గుహలు గుర్తొస్తుంది. సో ఇప్పుడు అజంతా గుహలు ఎవరు నిర్మించారు? అజంతా గుహలు గుప్త పాలకులు నిర్మించారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గుప్తులు గుహల్లో దాక్కున్నారు. గుప్తులు గుహలు ఇవి రెండు రైమింగ్ వర్డ్స్ కదా. గుప్తులు గుహల్లో దాక్కున్నారు. సో గుప్తులకు సంబంధించి గుహల్లో దాక్కున్నారు, అజంతా గుహల్లో దాక్కున్నారు అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గుప్త పాలకులు అజంతా గుహలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎల్లోరా మరియు ఎలిఫెంటాకు సంబంధించి ఎవరు నిర్మించారు? ఎల్లోరా మరియు ఎలిఫెంట్స్ అనేవి మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇక చూడండి, రాష్ట్రానికి ఎలిఫెంట్లు ఏనుగులు అనేవి ఎంతో ముఖ్యం. ఓకేనా? ఏనుగులను సంరక్షించుకునే బాధ్యత మన రాష్ట్రానిది, ప్రతి ఒక్క రాష్ట్రానిది. ఎందుకంటే జీవరాశులను కాపాడడం ప్రతి ఒక్క రాష్ట్రం బాధ్యత కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏనుగులను కాపాడుకోవడం రాష్ట్రాల యొక్క బాధ్యత. సో ఇక్కడ రాష్ట్రానిది అంటే రాష్ట్రాలు అంటే రాష్ట్రకూటులకు సంబంధించి రాష్ట్రకూట రాజులు. దేనికి సంబంధించి? ఎలిఫెంటా ఏనుగులను సంరక్షించుకోవడం రాష్ట్రాల బాధ్యత అని ఎందుకు చెప్పానంటే ఎలిఫెంటా ఏనుగులు అంటే ఎలిఫెంట్ కదా. సో ఇక్కడ ఎలిఫెంటా మరియు ఎల్లోరా రెండు ఎల్ అని వస్తుందా? ఎల్లో ఒక్కటి గుర్తున్నా రెండు లింక్ చేసుకోవచ్చు. ఎలిఫెంటాలో ఎలి ఉంది, ఎల్లోరాలో కూడా ఎల్లో ఉంది. ఓకేనా? ఎలిఫెంటా ఎల్లోరాకు సంబంధించి ఏంటి రాష్ట్రకూటులు నిర్మించడం జరిగింది, రాష్ట్రకూట రాజులు. నెక్స్ట్ వచ్చేసి ఒక కింగ్ సంబంధించి మహారాజా సవాయి జైసింగ్ 2కి సంబంధించి నిర్మాణాలు చూడండి. ఇతని ఒక 2-3 నిర్మాణాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి చెప్పబోయే ముందు ఒక చిన్న స్టోరీ ట్రిక్ చెప్తాను. మహారాజా జైసింగ్ సంబంధించి. జైసింగ్ అనే అతను ఒక పెద్ద ఖగోళ శాస్త్రవేత్త. ఈ మహారాజా జైసింగ్ అనే అతను పెద్ద ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఖగోళ శాస్త్రవేత్త అంటే నక్షత్రాలకు సంబంధించి పరిశోధన చేస్తాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ నక్షత్రాలను చూడడానికి జంతర్ మంతర్ అనేది కట్టాడు. జంతర్ మంతర్ అనే కట్టడం అనేది ఒక నక్షత్రశాలలా గుర్తుపెట్టుకోండి, జంతర్ మంతర్. అందులో నుంచి ఈ జైసింగ్ అనే అతను ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పాను కాబట్టి ఆ జంతర్ మంతర్కి వెళ్ళి నక్షత్రాలను చూడడం జరుగుతుంది, ఎందుకంటే అతను ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్ అలాగే తన రక్షణ కోసం తను రక్షించుకోవడానికి కోటలు కట్టుకుంటారు. అంతకుముందు రాజులు రక్షణ కోసము చుట్టూ కోటలు గడీలు కట్టుకుంటారు. గడి అంటే కోట కదా. సో ఇక్కడ 2 గడీలను కట్టుకున్నాడు. జైపూర్లో, తన ఊరైన జైపూర్లో 2 గడీలు, నహర్గఢ్ నెక్స్ట్ జైగఢ్, ఇవి 2 కోటలను కట్టుకున్నాడు. తను రక్షణ పొందడానికి అక్కడుండి తను రక్షించుకుంటాడు, తనకు తాను రక్షించుకుంటాడు. తన ఊరేంటి? జైపూర్లో నహర్గఢ్ అనే ఒక గడి, నెక్స్ట్ జైగఢ్ అనే గడి, ఇవి 2 గడులను కట్టుకుంటాడు. దీని ప్రకారం చూస్తే జంతర్ మంతర్ ఇక్కడ పెద్ద ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి నక్షత్రాలను చూడడానికి ప్రతి ఒక్క ఊర్లో ఒక జంతర్ మంతర్ అనే కట్టడాలు నక్షత్రశాలను కట్టుకున్నాడు అని చెప్పాను. ఇక్కడ జంతర్ మంతర్ అంటే జంతర్ మంతర్ కట్టడం. నెక్స్ట్ నహర్గఢ్ అని చెప్పాను, తనకు తాను రక్షించుకోవడానికి జైపూర్లో, ఇవి 2 జైపూర్ సంబంధించినవి, ఇవి 2 జైపూర్. తనకు తాను రక్షించుకోవడానికి నహర్గఢ్ అనే గడి, నెక్స్ట్ జైగఢ్ అనే గడిని కూడా కట్టుకున్నాడు. ఇలా మనం మహారాజా సవాయి జైసింగ్ 2 సంబంధించిన కట్టడాలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇతర ముఖ్యమైన కట్టడాలు. ఇప్పటివరకు మీకు రాష్ట్రాలకు సంబంధించి చెప్పాను, రాజులకు సంబంధించి కట్టడాలు చెప్పాను. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇతర ముఖ్యమైన కట్టడాలు ఉంటాయి, అవి కూడా చూడండి. ఇందులో చిత్తోడ్గఢ్లో ఉన్న విజయ్ స్తంభం అనేది రాణా కుంభ నిర్మించడం జరిగింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇందులో విజయ్ అని వచ్చింది, విజయ్ దేవరకొండలా చూసుకోండి. రాణా అని వచ్చింది, రాణా అని చూసుకోండి. ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టార్ మూవీలో యాక్ట్ చేశారని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఎవరు? విజయ్ దేవరకొండ మరియు రాణా. ఇక్కడ విజయ్ దేవరకొండ అంటే విజయ్ స్తంభం, విజయ్ దేవరకొండ అంటే విజయ్ స్తంభం. ఇక్కడ రాణా అంటే రాణా కుంభ. ఈ చిత్తోడ్గఢ్లో ఉన్న విజయ్ స్తంభం సంబంధించి ఎవరు నిర్మించారు? రాణా కుంభ నిర్మించడం జరిగింది. లేదంటే విజయానికి గుర్తుగా కుంభం అనేది ఎత్తుతారు, విజయం సాధించిన వాళ్ళ గుర్తుగా కుంభం అనేది ఎత్తారని గుర్తుపెట్టుకుంటే విజయ్ స్తంభం. ఓకేనా? విజయ్ స్తంభం సంబంధించి కుంభం అంటే రాణా కుంభ, ఇలా నన్ను గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈజీ కదా, విజయ్ దేవరకొండ రాణా మల్టీ స్టార్ మూవీలో ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టార్స్ కాబట్టి ఒక మూవీలో నటించారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హవా మహల్ సంబంధించి ప్రతాప్ సింగ్. హవా మహల్ ఎవరు నిర్మించారు? ప్రతాప్ సింగ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోరు? హవా అంటే ఏంటి? హిందీలో హవా అంటే గాలే కదా. గాలి అనేది విపరీతంగా బలంగా వీస్తే దాని ప్రతాపం అనేది చూపిస్తుంది. గాలి అనేది బలంగా వీస్తే దాని ప్రతాపం చూపిస్తుంది, ఎవరు తట్టుకోలేరు. ఓకే, గాలి బలంగా వీస్తే సుడిగుండాలు కానీ గాలి దుమారాలు కానీ ఇలా వస్తూ ఉంటాయి. ఓకేనా? గాలి ప్రతాపం అనేది విపరీతంగా చూపిస్తుంది కాబట్టి గాలిని ఏమంటారు మనం? హవా అంటాం కాబట్టి హవా మహల్. ఓకేనా?
ప్రతాపం చూపిస్తుంది, బలంగా వేస్తే ప్రతాపం అంటే ప్రతాప్ సింగ్. ఓకేనా, ఇలా మనం లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోల్ గుంబజ్ సంబంధించి మహమ్మద్ ఆదిల్ షా నిర్మించడం జరిగింది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గోల్ గుంబజ్ లో గోల్ తీసుకోండి, ఆదిల్ లో దిల్ తీసుకోండి. గోల్ దిల్ ఇవి రెండు సిమిలర్ రైమింగ్ వర్డ్స్. చూడండి, గోల్ దిల్. గోల్ అంటే గోల్ గుంబజ్ సంబంధించి, దిల్ అంటే ఆదిల్. ఓకేనా, ఆదిల్ షా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ సాంచి స్తూపం సంబంధించి అశోకుడు, ఈ కట్టడం అనేది అశోకుడు నిర్మించడం జరిగింది. అశోకుడు యుద్ధాలు చేసి చేసి అలసిపోయి లాస్ట్ లో చివర్లో శాంతి కోసం ఇంకా స్తూపాలు స్థాపించడం మొదలుపెట్టాడు. అప్పుడు సాంచి స్తూపం అనేది స్థాపించడం జరిగింది. అశోకుడు యుద్ధాలు చేసి చేసి మానేసి చివరికి శాంతి కోసం స్తూపాలు అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఈ సాంచి స్తూపం అనేది కట్టడం జరిగింది. ఓకేనా, ఈ స్తూపం పేరు ఏంటి? సాంచి స్తూపం. ఇంపార్టెంట్, అశోకునికి సంబంధించి కట్టడం. ఇలా మనము చిన్న చిన్న ట్రిక్సే. ఓకేనా, ఆ పేరులోనే మనం కలిపి చదువుకుంటే ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎగ్జామ్లో ఆ లింక్ చేసుకున్న ట్రిక్ తోటి ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. 2 లేదా 3 మార్కులు అనేది ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ కట్టడాలకు సంబంధించి నిర్మించిన రాజులు ఎవరెవరు అనేది అడగడం జరుగుతుంది. ఇందులో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో వచ్చిన కట్టడాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు ఒక దగ్గర తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి మరి రాష్ట్రాల వారీగా కూడా కట్టడాలు అనేది మీకు ఎవరెవరు నిర్మించారనేది చెప్పడం జరిగింది. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ పక్కన హైప్ బటన్ ఉంటుందండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సేమ్ ఇదే విధంగా ఎంత కఠినమైన టాపిక్ కానీ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ 350 పైగా టాపిక్లు ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రతి టాపిక్ అనేది మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో 100% ట్రిక్స్తో వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఈ జనరల్ స్టడీస్తో పాటు ఆర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ కూడా ప్రతి ఒక్క టాపిక్ అనేది మీకు ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ప్రతి ఒక్క కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి, ఫ్రీ వీడియోస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు. ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఇదే విధంగా ఈజీ వేలో ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఓకేనా, మీరు ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.